కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: తిలాపియా ఫిష్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, నిమ్మరసం 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, ఎండు మిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 10, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పుట్నాల పప్పు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూన్. కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. తప్పకుండా అండి. కోనసీమ తిలాపియా ఫిష్కి మనం మ్యారినేషన్ రెడీ చేసుకుందాం అండి. దానికోసం మనం ఒక సెపరేట్ ప్లేట్ తీసుకుందాం. దీంట్లో మనం 2 స్టేజెస్లో చేసుకుంటామండి. మనం ముందుగా ఫిష్ని మ్యారినేట్ చేసుకుంటాం. ఆ తర్వాత మన సెకండ్ మ్యారినేషన్ కావాల్సిన ఏదైతే ఉంటుందో అది మనం పౌడర్ రెడీ చేసుకోవాలండి. ముందుగా దీంట్లో లెమన్ జ్యూస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా పొడి. ఇది మన ఫస్ట్ మ్యారినేషన్ అండి. దీన్ని మనం చక్కగా ఈ చేపలకి మొత్తం పట్టినిద్దాం. షెఫ్ గారు, తిలాపియా ఫిష్ అన్నారు కదా, అవునండి. ఫిష్ నేమా అండి లేదా డిష్ నేమా? ఇది ఫిష్ నేమ్ అండి, డిష్ నేమ్ ఏం కాదు. ఈ ఫిష్ ఏదైతే ఉంటుందో దీని పేరు తిలాపియా. అంటే ఆ నేమ్ కొంచెం ఇంగ్లీష్ నేమ్ లాగా ఉంది. మన ఇండియన్ ఆరిజినేనా లేదా బయట కంట్రీ నుంచి మనం అంటే జనరల్గా ఇది ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా మనకి అంటే కోనసీమలో కూడా చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందండి. దీన్ని మనం తెలుగులో అయితే గొరసలు అంటారండి. వీటిని గొరసలు అంటారు. ఇలా మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని సెపరేట్గా సైడ్ పెట్టుకొని మనం సెకండ్ మ్యారినేషన్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ. దీంట్లో మనం రెడ్ చిల్లీస్, డ్రై రెడ్ చిల్లీస్ వేసుకుందాం. ఏంటండి రెడ్ చిల్లీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి? ఇవి బకెట్ చిల్లీస్ అండి. స్పెషల్లీ మనకి ఏంటంటే ఈ చిల్లీస్ వేయడం వల్ల ఏంటంటే మనకి న్యాచురల్ కలర్ అనేది వస్తుంది డిష్కి. ఈ బకెట్ చిల్లీస్ ఎక్కువగా మనకి కర్ణాటకలో దొరుకుతాయండి. దీంతోపాటు అలాగే వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు. ఇవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఉప్పు మనం కావాలంటే అంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో అడిషనల్గా పిండి ఏమి యాడ్ చేయమండి. అందుకోసమని ఇక్కడ నేను పుట్నాల పప్పును వేస్తున్నాను. ఈ పుట్నాల పప్పుతో మనకి బైండింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం దీన్ని చక్కగా పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ సరిపోతుందండి. మనం దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. ఇది చక్కగా పేస్ట్ అయిందండి. దీన్ని మనం ఫిష్కి ముందు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దానికి మళ్ళీ మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసమని సెపరేట్ ప్లేట్ తీసుకుందాం. సో డిఫరెన్స్ ఏంటండి? అంటే ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసి మళ్ళీ తర్వాత ఈ పేస్ట్తో మ్యారినేట్ చేయడం. అంటే మనం జింజర్ గార్లిక్ లెమన్ వేయడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది మనకి లెమన్ జ్యూస్ వేసాం కదా, అది విరిగిపోకుండా మంచిగా ఉంటుందండి కుక్ అయినప్పుడు. 2 మ్యారినేషన్స్ ఏంటంటే మనకి ఈ మ్యారినేషన్ అనేది మనకి స్పైస్ లెవెల్ అది ఇస్తుంది. కోనసీమ స్పెషల్ కాబట్టి ఇది చక్కగా ఉంటుందండి. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన దాన్ని మళ్ళీ మనం రీమ్యారినేట్ చేసుకుంటాం. ఓకే. దీంట్లో మనం ఏంటంటే ముందు డ్రై స్పైసెస్ వేసాం, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. అలాగే ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని మనం వేసుకుంటామండి. ఈ పేస్ట్ని మనం సెపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుందాం. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఫిష్ ఉందో ఫస్ట్ మ్యారినేషన్ చేసింది దీంట్లో చక్కగా మ్యారినేట్ చేసుకుంటాం. ఇందులో వాడిన బకెట్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి స్పైసీ కూడా ఉంటుంది, అలాగే కలర్ కూడా యాడ్ అవుతుంది. కలర్ కూడా చాలా న్యాచురల్ కలర్ వస్తుందండి దీంట్లో. ఓకే. ఇన్ కేస్ అంటే చాలా మందికి అది దొరకపోవచ్చు, ఆల్టర్నేట్గా మనం రెగ్యులర్గా వాడుకునే డ్రై చిల్లీస్తో చేసుకోవచ్చు. డ్రై చిల్లీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి కలర్ కోసం ఇంకా కావాలంటే మనకి కాశ్మీరీ చిల్లీస్ కూడా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు అండి. ఓకే. ఈ మ్యారినేషన్ అనేది చక్కగా మనం ఈ ఫిష్కి ఈ లోపల కూడా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కుక్ అయిన తర్వాత ఈ ఫిష్ని మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ మ్యారినేషన్ అనేది చక్కగా లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసుకుని. సో తిలాపియా ఫిష్కి ఇలా 2 టైమ్స్ మ్యారినేట్ చేసాం కదా,
ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన ఫిష్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్ని, దాన్ని మనం ఫ్రై చేసుకుందామండి. ఓకే, ఫిష్ తీసుకొచ్చేసానండి. ఫిష్ తీసుకోండి. ఆ మ్యారినేషన్ లేయర్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఈ ఫిష్ ఫ్రై కోసం అంటే శాలో ఫ్రై చేస్తామంటే ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన పని లేదు, కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ప్యాన్ అనేది చక్కగా వేడెక్కాలి. ఆయిల్ చక్కగా వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ఫిష్ని దీంట్లో ఫ్రై చేసుకుందామండి. ఫిష్ కూడా ఉడుకుతుంది. ఒక సైడ్ చక్కగా కుక్ అయింది కదండి, మనం అదర్ సైడ్ కూడా దీన్ని కుక్ చేసుకుందాం. ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కేర్ఫుల్గా తీసుకోవాలి. చాలా క్రిస్పీగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని అదర్ సైడ్ కూడా కుక్ చేసుకుందాం. ఫిష్ త్వరగానే కుక్ అయిపోతుంది, దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. రెండు వైపులా కుక్ అవుతుంది కాబట్టి మనకి పచ్చిగా ఏం కనిపించదండి. ఫిష్ కూడా రెడీ అయిపోయిందండి. మనం దీన్ని కూడా సర్వింగ్ డిష్లో తీసుకుందాం. కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రై టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. కోనసీమ తిలాపియా టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. తిలాపియా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: తిలాపియా ఫిష్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఎండుమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 10, మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, పుట్నాల పప్పు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్. తయారీ విధానం: ఒక ప్లేట్లో ఫిష్ తీసుకొని దానిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పుట్నాలు, నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్లో పేస్ట్, నూనె వేసి కలిపి అందులో తిలాపియా ఫిష్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత తిలాపియా ఫిష్ వేసి ఫ్రై చేసుకుంటే యమ్మీగా ఉండే కోనసీమ స్పెషల్ తిలాపియా ఫిష్ ఫ్రై రెడీ.